మహాగణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో చేరవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు ఇచ్చినటువంటి ఈ చక్కటి సమయానికై ప్రభునామాన్ని స్తుతిస్తున్నాను, యేసయ్య నామాన్ని ఘనపరుస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో జరిగే అగాపే వాక్యము మరియు ప్రార్థన అనేటువంటి యొక్క ఈవినింగ్ డివోషన్స్కు యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గత కొన్ని రోజులుగా మనము కీర్తనల గ్రంథంలో నుంచి అమూల్యమైనటువంటి సత్యాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుడు నమ్మదగినటువంటి దేవుడు, ఆయన మనకు తోడైనటువంటి దేవుడు, విడుడు, ఆయన మనకు తోడై ఉన్నాడు. ఎవరు విడిచిపెట్టినా ఎవరు మర్చినా విడువని దేవుడు, మరువని దేవుడు. Because the Lord who said in the Bible, I will never leave thee nor forsake thee, and he is alive and he lives forevermore. Yes, he is with us. Emmanuel, God is with us. Yes, he is Emmanuel. ఆయన ఇమ్మానుయేలు, దేవుడు, మనకు తోడైనటువంటి దేవుడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ఇమ్మానుయేలు దేవుడు ఏ విధంగా మనల్ని నడిపిస్తున్నాడంటే, మనము ఆయన తోడై ఉండగా ఆయనలో జీవించడం అని నేర్చుకోవాలి, ఆయనలో బ్రతకడం అని నేర్చుకోవాలి. ఉదాహరణ చెప్తాను చూడండి. మనము మార్కెట్లో ఏదైనా ఒక ప్రోడక్ట్ కొన్నామంటే దానికి ఆ వస్తువుని ఏ విధంగా వాడాలి అన్నటువంటి ఓనర్స్ మాన్యువల్ ఒకటి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దాని ప్రకారము ఆ యొక్క వస్తువును మనం వాడతాం, ఏదైనా సరే. అదేవిధంగా మనం ఎవరంటే, మనం ఎవరి ప్రోడక్ట్ అంటే, వీఆర్ నాట్ ఫ్రమ్ మార్కెట్. మనం ఏదో మార్కెట్ నుంచి వచ్చినటువంటి ప్రోడక్ట్ కాదు. సో వీఆర్ నాట్ ఓన్లీ గాడ్స్ ప్రోడక్ట్ అండ్ ఆల్సో గాడ్స్ ప్రాపర్టీ. దేవుని యొక్క ప్రోడక్ట్గా మనం ఉన్నాం. అయితే ఆయన స్వాస్థ్యమైన మనం, ఆయన ప్రాపర్టీ అనేటువంటి మనం ప్రతిరోజు మన అనుదిన జీవితంలో ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా చూడాలి, ఏ విధంగా ప్రవర్తించాలి అన్నటువంటి విషయాలు మనకు ఎలా తెలుస్తాయంటే, ఈ యొక్క ఓనర్స్ మాన్యువల్ ద్వారా మాత్రమే అర్థమవుతుంది. సో వీ కెన్ అండర్స్టాండ్ ద థింగ్స్, హౌ వీఆర్ సపోజ్ టు లివ్, హౌ వీఆర్ సపోజ్ టు టాక్, హౌ వీఆర్ సపోజ్ టు బిహేవ్. all these things we can learn from the God's manual, which is called Bible. గాడ్స్ మాన్యువల్ వచ్చేసి ఏంటంటే బైబుల్, పరిశుద్ధ గ్రంథం, ఇదన్నమాట. గనక ప్రేమిటి దేవుని బిడ్డలారా, ఒక ప్రోడక్ట్ వాడటానికి ఏ విధంగా ఓనర్స్ మాన్యువల్ అవసరమో, మనం ఈ లోకములో వాడబడటానికి, జీవించటానికి, నడవటానికి గాడ్స్ మాన్యువల్ అనేది అవసరం. ఎందుకంటే హీ ఈజ్ అవర్ ఓనర్ అండ్ హీ ఈజ్ అవర్ మాస్టర్. ఆయన యజమాని, ఆయన మన బోధకుడు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే కీర్తనాకారుడు అంటాడు, దేవా నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉంది అంటున్నాడు. దేవుని వాక్యం
మన పాదాలకు దీపం, మన త్రోవకు వెలుగు. ఇది 14 కీర్తనలో నుంచి కొన్ని సత్యాలు మనం ధ్యానం చేద్దాం. 14వ కీర్తన, Psalm 14. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేదురు. మేలు చేయవాడు ఒకడును లేడు. అంటే ఏమనుకుంటా అంటే, ద ఫూల్ హ్యాస్ సెడ్ ఇన్ హిస్ హార్ట్ దేర్ ఈజ్ నో గాడ్. దే ఆర్ కరప్ట్. దే హ్యావ్ డన్ abominable works. There is none that doeth good. ఈ 3 విషయాలు మనం చూస్తున్నాం. దేవుడు లేడని ఎవరంటే బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారంట. ఈ ప్రపంచంలో నాస్తికులైనటువంటి వారు ఉన్నారు, ఆస్తికులైనటువంటి వారు ఉన్నారు. నాస్తికుడు అంటే దేవుడు లేడనుకునేవాడు, ఈడే బుద్ధిహీనుడు. ఇంగ్లీష్లో ఫూల్ అని రాయబడింది. ఆస్తికులు ఉన్నారు, దేవుడు ఉన్నాడని వారు నమ్ముతారు. కానీ దేవుడు లేడని తమ హృదయంలో ఎవడైతే అనుకుంటాడో వాడు నాస్తికుడు మాత్రమే కాదు, బుద్ధిహీనుడు అని వ్రాయబడింది. ఇలాగ ఎవడైతే అనుకుంటాడో, బుద్ధిహీనుడుగా ఉంటాడో, వాడు ఆల్రెడీ చెడిపోయినటువంటి వాడంట. రెండవదిగా అసహ్య కార్యములు చేస్తారు. మూడవదిగా వీని ద్వారా సమాజానికి కూడా మేలు అనేది కలగదు. ఈ 3 కార్యాలు ఉన్నాయి దేవుడు లేడనుకునే వాళ్ళలో. అయితే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, దేవుడు లేడు అనుకున్నవాడు కూడా ఎక్కడో మూలకు దేవుడు ఉన్నాడు అనుకోవడానికి అవకాశం ఉంది. ఒకసారంట ఒక పెద్ద నాస్తిక సభ జరిగిందంట. ఈ నాస్తిక సభకు విపరీతంగా ప్రజలు వచ్చారంట. చాలా అద్భుతంగా జరిగింది నాస్తిక సభ. దాని ఉద్దేశం ఏంటంటే, దేవుడు లేడు అని ప్రకటించాలి ప్రజలకు. అది దాని యొక్క థీమ్, సబ్జెక్ట్, టాపిక్. అయితే ఆ 3 రోజులు దేవుడు లేడన్న సభలు జరిగాక ఒకరోజు ఈ నాస్తిక సభ యొక్క లేక దేవుడు లేడన్న సభల యొక్క కన్వీనర్, మరి కార్యకర్త అందామా, ఓకే, ఒకరోజు ఆయన నడుస్తూ వెళ్తుంటే ఒక పాస్టర్ గారు కనిపించారంట. ఈ పాస్టర్ గారి పరిచయమేనా. పాస్టర్ గారు అడిగారంట, అయ్యా మొన్న 3 రోజుల్లో మీరు దేవుడు లేడన్న సభలు జరిగించారే, ఆ సభలు ఎలా జరిగాయి అని అడిగాడంట. అడిగితే అప్పుడు అన్నాడంట, ఓ దేవుని కృపను బట్టి బాగా జరిగాయి అన్నాయంట. చూసారా, అంటే దేవుడు లేడు అన్నవాడు కూడా ఎక్కడో మూలకు దేవుడు ఉన్నాడు అని నమ్ముతూ ఉన్నాడు. అది సంగతి. కానీ ఏదేమైనా కూడా దేవుడు లేడనుకునేవాడు ఎవడంటే బుద్ధిహీనుడని బైబిల్ చెప్తుంది. ఈ బుద్ధిహీనత అనేది చాలా ప్రమాదకరమైనది. మరొక మాట మనం చూద్దాం. మత్తయి సువార్తలో మనం చదివినట్లయితే 2 వ్యక్తులు ఉన్నారు. ఒకరేమో దేవుని వాక్యం విని దాని ప్రకారము జీవించువాడు, మరొకరు దేవుని వాక్యం విని దాని ప్రకారం చేయని వారు. వాక్యం విని దాని ప్రకారం చేయవాడు ఎలాంటి వారంటే, వాన కురిసెను, వరద వచ్చను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడినది కనుక అది పడలేదు. ఎవరి యొక్క వ్యక్తి అంటే, దేవుని వాక్యం విని దాని ప్రకారం జీవించే ప్రతి వ్యక్తి బుద్ధిమంతుని పోలినటువంటి వాడుగా ఉన్నాడు. బుద్ధిమంతుని పోలి జీవిస్తూ ఉన్నాడు.
కానీ మరొక వ్యక్తి ఉన్నాడు, దేవుని వాక్యం విని దాని ప్రకారము చేయని వాడు బుద్ధిహీనుని పోలినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రేమేటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా గమనించాల్సిందే. ఎవరు బుద్ధిమంతులు అంటే వాక్యం వినాలి, దాని ప్రకారం చేయాలి, వారు బుద్ధిమంతులు. ఇంకొకరు ఏం చేస్తున్నారంటే వాక్యం వింటూనే ఉన్నారు, బాగా చక్కగా ఆలకిస్తున్నారు, కానీ దాని ప్రకారం చేయట్లేదు. చేయనటువంటి వాడు కూడా ఇల్లు కట్టుకున్నాడు. వీడెక్కడ కట్టుకున్నాడు ఇల్లు అంటే ఇసుక మీద కట్టుకున్నాడు. విని దాని ప్రకారము చేయవాడు బండ మీద కట్టుకున్నాడు. ఆ బండ క్రీస్తే. అనగా వాక్యం విని వాక్య ప్రకారం జీవించే వారి యొక్క జీవితాలు ఎక్కడున్నాయంటే యేసుక్రీస్తులో కట్టబడ్డాయి. ఆయనే మన బండ. మన జీవితాలు బ్రతుకులు ఎప్పుడైతే యేసుక్రీస్తు అనే బండ మీద కట్టబడతాయో అలాంటి వారు వాన కురిసినా వరదలు వచ్చినా ఎప్పుడు కూడా కదిలించబడరు. ఈ తుఫాన్లు వారిని ఏమీ చేయలేవు. ఎలాంటి కష్టము ఇబ్బంది వచ్చినా, కన్నీరు వచ్చినా, శోధన వచ్చినా వారు ఎప్పుడు కూడా కదలిపోరని దేవుని వాక్యం చెప్తుంది. ఏదో నామకార్థంగా ఉండి వాక్యం వినాలంటే వినాలి అన్నట్టుగా ఎవరైతే ఉడతా భక్తి చేస్తారో అలాంటి వారికి ఏం ప్రయోజనం లేదు. వాక్యం వింటున్నారు కానీ వాడి ప్రకారం జీవించేవారు కాదు. ఇవన్నీ మనం పాటించాలంటే అవుతుందా మనకు? దేవుని సమస్తం తెలుసు కదా అని సర్దుకుపోయే భక్తి కలిగినటువంటి వారు వీరు. దీన్ని ఏమంటారంటే కాంప్రమైజింగ్ భక్తి అంటారు, లేక రాజీ పడిపోయే విధానము అని అంటారు. ఇల్లు కట్టుకున్నాడు. ఎక్కడ కట్టుకున్నాడు అంటే ఇసుక మీద కట్టుకున్నాడు. వర్షం వచ్చింది, గాలి విసిరింది, తుఫాను వచ్చింది. ఆ ఇంటి మీద ఏ విధంగా కొట్టిందో ఈ ఇంటి మీద కూడా కొట్టింది. కొట్టినప్పుడు తెల్లారి లేచి చూసేసరికి ఆ ఇల్లు ఎక్కడుందంటే చెట్ట చివరకు బంగాళాఖాతంలో కలిసిపోయింది. తెల్లారేసరికి అడ్రస్ లేకుండా వెళ్ళిపోయింది. అడ్రస్ లేకుండా పోయే జీవితాలు ఏవంటే ఇసుక మీద ఎవరైతే కట్టుకుంటారో వారి జీవితాలకు అడ్రస్ అనేది ఉండదు. జాగ్రత్త. బుద్ధిహీనులైనటువంటి వారు, అందుకే బుద్ధిమంతులైనటువంటి వారు బండ మీద కట్టుకుంటారు, క్రీస్తు మీద కట్టుకుంటారు. బుద్ధి లేనటువంటి వారు ఇసుక మీద కట్టుకుంటారు. అది విషయం. బైబిల్లో మరొక సంగతి ఉంది, బుద్ధి కలిగినటువంటి వారు, బుద్ధి లేనటువంటి వారిని. పెళ్లి కుమారుని యొక్క కేక అర్ధరాత్రి వినిపించిందంట. అక్కడ కూడా బుద్ధి కలిగినటువంటి వారు ఉన్నారు, బుద్ధి గల కన్యకలు ఉన్నారు, బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. పెళ్లి కుమారుని యొక్క కేక అర్ధరాత్రి వినిపించింది. ఎందుకంటే ప్రొద్దున వినిపించకూడదు? ఎందుకు మధ్యాహ్నం వినిపించకూడదు? ఎందుకు సాయంకాలం వినిపించకూడదు? ఎందుకు అర్ధరాత్రి ఎందుకు వినిపించాలంటే అర్ధరాత్రి అనేది నీవు నిద్రపోయే టైం కనుక. అది సంగతి. అర్ధరాత్రి అనేది నీవు అనుకున్నటువంటి గడియ అని అర్థం. అనగా ఆయన ఎప్పుడు వస్తాడంటే నీవు అప్రమత్తంగా లేకుండా కునుకుతూ నిద్రపోతూ అజాగ్రత్తగా ఎప్పుడైతే ఉంటావో అప్పుడే పెళ్లి కుమారుడు వస్తాడు. అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడూ జాగ్రత్తగానే ఉండాలి, ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. అజాగ్రత్తగా ఉండటానికి వీల్లేదు. బుద్ధి కలిగినటువంటి కన్యకలు వారి యొక్క సిద్ధులలో నూనెను సిద్ధపరుచుకొని ఉన్నారు. ఆ నూనె వచ్చేసి ఇట్స్ అ సైన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇట్స్ అనాయింటింగ్, ఇట్స్ అ హోలీ స్పిరిట్. దేనికి సూచన అంటే పరిశుద్ధాత్మకు సూచన. 5 కన్యకలే, మరి 5 వారు కన్యకలే, మొత్తం 10 మంది వీరు. ఈ 5 కన్యకల దగ్గర సిద్ధులు ఉన్నాయి కానీ అందులో నూనె లేదు. అప్పుడు వెళ్ళి కొనాలంటే అవుతుందా?
అవదు. పోనీ బుద్ధి కలిగినటువంటి వారి దగ్గరికి వెళ్ళి మీ నూనెలో మాకు కొంచెం ఇమ్మని అడుగుతున్నారంట. అంటే బుద్ధి కలిగినటువంటి వారు అంటున్నారు ఇది మీకు మాకు సరిపోదు అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ఎవరి భక్తి వారిదే అని అర్థం. నేను భక్తి చేస్తే నీకు వచ్చేది ఏమీ లేదు. నేను పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి ఉంటే అది నీకు కాదు, నీవు కలిగి ఉండాలి. నీవు కూడా పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి ఉండేలాగా ప్రార్థన చేయొచ్చు. నీవు భక్తిలో విశ్వాసంలో ఉండేలాగా ప్రార్థించవచ్చు. గుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకెళ్ళొచ్చు, కానీ వాటిని తాపించడం కష్టం. గనక ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, చివరకు బుద్ధి లేనటువంటి యొక్క కన్యకలు సిద్ధల్లో నూనె లేక వారు సిగ్గుపడిపోయారు. వారు విడవబడినటువంటి వారుగా ఉన్నారు. పెళ్లి కుమారుని యొక్క కేకను నిత్యం మనము ఎదుర్కొనే వారుగా ఉండాలంటే బుద్ధి కలిగినటువంటి వారుగా ఉండాలి. బుద్ధి కలిగినటువంటి వారు దేవుడు ఉన్నాడే అని నమ్ముతారు. రెండవదిగా బుద్ధి కలిగినటువంటి వారు బండ మీద ఇల్లు కట్టుకుంటారు. మూడవదిగా బుద్ధి కలిగినటువంటి వారు సిద్ధులలో ఆయిల్ కలిగి ఉంటారు, నూనెని కలిగి ఉంటారు, అభిషేకాన్ని కలిగి ఉంటారు, అభిషేకము తగ్గకుండా చూసుకుంటారు. ఇది బుద్ధి కలిగినటువంటి వారు. బుద్ధి కలిగినటువంటి వారి విషయంలో ఉన్నటువంటి సంగతులు నేను మీకు 3 చెప్పాను. ఒకటేంటి, బుద్ధి కలిగినటువంటి వారు దేవుడు ఉన్నాడే అని నమ్ముతారు. రెండవదిగా బుద్ధి కలిగినటువంటి వారు బండ మీద, క్రీస్తు అనే బండ మీద వారి జీవితాలు కట్టుకుంటారు. మూడవదిగా బుద్ధి కలిగినటువంటి వారు సిద్ధులలో నూనెని కలిగి ఉంటారు, అనగా పరిశుద్ధాత్మ అభిషేకమును సమృద్ధిగా కలిగి ఉంటారు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. బుద్ధి లేనటువంటి వారిలో ఉన్నటువంటి 3 విషయాలు మనం చూద్దాం. దేవుడు లేడనుకుంటారంట బుద్ధి లేనటువంటి వారు. వారెవరు? చెడిపోయినటువంటి వారు. దే ఆర్ కరప్ట్ అని రాయబడి ఉంది. చెడిపోయినటువంటి వారు. ఇంకేంటి? రెండవదిగా దే హ్యావ్ డన్ అబామినబుల్ అంటే అర్థం ఏంటి? అసహ్యమైన కార్యాలు చేసేవారు. అండ్ దెర్ ఈజ్ నన్ దట్ డూయత్ గుడ్. వారు ఏది కూడా మేలు చేసేవారు కాదు. ఈ 3 విషయాలు మనం చూస్తున్నాం. దేవుడు లేడనే వారిలో చెడిపోయిన వారు అసహ్య కార్యాలు చేస్తారు. మూడవదిగా వారి ద్వారా మేలు అనేది లేదు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ దినాన మన జీవితంలో ఏ విధంగా ఉండాలని ప్రభు కోరుతున్నా అంటే బుద్ధి కలిగినటువంటి వారిగా జీవించాలని ప్రభు కోరుతున్నాడు. నా మట్టుకు నేను చాలా బుద్ధిమంతుని అంటే అనుకుంటే కుదరదు. యు ఆర్ వెరీ గుడ్, ఐఎమ్ వెరీ గుడ్, ఐఎమ్ వెరీ వాయిస్, యు ఆర్ సో వాయిస్ అలా చెప్తే కుదరదు. కానీ ఎవరు బుద్ధిమంతులు అంటే నంబర్ 1 గుర్తుపెట్టుకోనండి, దేవుడు ఉన్నాడు అని నమ్మేవారు. రెండవదిగా ఏంటంటే క్రీస్తు అనే బండ మీద కట్టబడినటువంటి వారు. మూడవదిగా ఏంటంటే సిద్ధులలో నూనెను కలిగినటువంటి వారు బుద్ధిమంతులు. ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నేను మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. చూడండి, రెండవది, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. 3వ వచనం, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయి వారెవరూ లేరు, ఒక్కడెన్నూ లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ప్రతి ఒక్కరు పాపం చేశారు. పాపం చేస్తే వచ్చే జీతం ఏంటంటే మనము. బికాజ్ ద బైబుల్ సేస్, ఫర్ ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్, బట్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇటర్నల్ లైఫ్ త్రూ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం. కాబట్టి ఆయన వెతకాలి. ప్రేమైనటువంటి వాళ్ళారా, ఒక సంగతి చెప్పనివ్వండి. ఎవరైనా దేవుని వెతికేవారు ఉన్నారా, నీతిమంతులు ఉన్నారా అని పరలోకము నుంచి దేవుడు ఏం చేశాడంటే ఒకసారి అంత భూమి మీద ఉన్నటువంటి అన్ని దేశాల వారిని చూశాడు.
అందరినీ చూచాడు. అందరినీ చూస్తే అందరూ అనీతిమంతులుగా కనిపించారు. 10th క్లాస్ ఎంతమంది పాస్ అయ్యారంటే అందరూ ఫెయిల్ అయిపోయారంట. అందరూ ఫెయిల్ అయిపోతే అప్పుడు దేవుడు ఏం చేశాడంటే గ్రేస్ మార్క్స్ ఇచ్చాడంట. ఎవరికి? 10th ఫెయిల్ అయినటువంటి వారికి 5 గ్రేస్ మార్క్స్ కలిపారు. ఒకసారి 10th ఫెయిల్ అయినటువంటి వారికి 5 గ్రేస్ మార్క్స్ ఇస్తే అప్పుడు ఫెయిల్ అయినటువంటి వారు ఎవరు లేరు, అందరూ పాస్ అయిపోయారు. అదేవిధంగా మనందరము దేవుని దృష్టికి, యెహోవా దేవుని దృష్టికి మనందరము ఫెయిల్ అయిపోయాం, అనీతిమంతులుగా కనిపించాం, నీతి మనలో కనిపించలేదు. అందుకని దేవుడు మనకేమిచ్చాడంటే గ్రేస్ ఇచ్చాడంట. 5 మార్కులు ఏ విధంగా గ్రేస్ మార్కులు కలిపారో అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి 5 గాయాలు పొందాడు, పంచగాయాలు పొందాడు. హల్లెలూయా. నిశ్చయముగా అతడు మన రోగములు భరించెను, మన వ్యసనములు సహించెను. గ్లోరీ టు గాడ్. దేవుని మహిమ కలుగును గాక. ఈ పంచగాయముల ద్వారా స్వస్థత, పంచగాయముల ద్వారా రక్షణ, పంచగాయముల ద్వారా ఆశీర్వాదము, దీవెన ప్రభు మనకు అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. 4వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. యెహోవాకు ప్రార్థన చేయక 14వ కీర్తన మనం చదువుతున్నాం. 14వ కీర్తన ధ్యానిస్తున్నాం. 14వ కీర్తన 4వ వచనం. Psalm 14:4. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం రింగునట్లు నా ప్రజలను మింగుచు పాపం చేయవారందరికీ తెలివి లేదా? పాపం చేయవారు బహుగా భయపడదురు. దీని అర్థం ఏంటండి? దీని అర్థం ఏంటి? యెహోవాకు ప్రార్థన చేయకుండా ఆహారము తినడం ఎంతో, ప్రజలను మింగడం కూడా అంతే. అంటే అర్థం ఏంటంటే ప్రార్థన చేసుకోకుండా ఆహారం తినడం అనేది ఈక్వల్ టు మర్డర్ అని అర్థం, నరహత్యతో సమానము అని అర్థం. కొంతమంది ఆకలిస్తే గవాని వేసేస్తారు అంత. నో, ఇట్స్ ఈక్వల్ టు మర్డర్. ఐఎమ్ నాట్ సేయింగ్, బట్ ద బైబుల్ సైజ్, దేవుని వాక్యం చెప్తుంది. ఎంత ఆకలేసినా ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని తినాలి. ఎందుకంటే ప్రార్థన చేసుకోకుండా ఆహారం తిన్నామంటే అది నరహత్యతో సమానం. ప్రేమటువంటి వాళ్ళ ఏదైనా కానీ నోట్లోకి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ఎనీథింగ్, కనీసం వాటర్ కానీ అసలు నాకు అలా ప్రార్థన చేసి 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 ఉదయాన కానీ ఎనీథింగ్ ఫుడ్ ఆర్ వాటర్ ఎనీథింగ్ ప్రార్థించి ప్రార్థించి నా ప్రాణం ఏ విధంగా అలవాటు పడిందంటే ఈవేళ మరి టూత్ బ్రష్ మీద టూత్ పేస్ట్ పెట్టినా కూడా అది లోపలికి వెళ్ళాలంటే థ్యాంక్ యూ జీసస్ అని అలవాటైపోయింది. అలాగే ఎందుకు చెప్తున్నా అంటే దేవుని వాక్యంలో వ్రాయబడింది, యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం రింగునట్లు నా ప్రజలను రింగుచు పాపం చేయి వారందరికీ తెలివి లేదా? వీరు కూడా తెలివి లేనటువంటి వారే. కనుక ఇదనా ప్రేమటువంటి వాళ్ళరా, ప్రార్థన చేయటం ద్వారా ఆశీర్వాదం మాత్రమే కాదు, రెండవదిగా దట్ ఫుడ్ ఆర్ వాటర్ విచ్ ఆర్ గోయింగ్ టు హ్యావ్, ఇట్ విల్ బీ sanctified to pray through your prayers. ప్రార్థన ద్వారా అది పవిత్రపరచబడుతుంది. అందులో ఏ దోషం ఉన్నా కూడా వెళ్ళిపోతుంది అంతే. ప్రేమటువంటి వాళ్ళని గమనించాలి. అలాగని చెప్పేసి ఆహారం పెట్టుకొని గంటలుగా ప్రార్థన చేస్తే దానివల్ల ప్రయోజనం లేదు. కొంతమంది ఎప్పుడు చేయని ప్రార్థన ఆ యొక్క ఫుడ్ దగ్గరే చేస్తారు. ఎక్కడో నేను విన్నాను ఒకసారి, ఆ సంగతి చెప్తున్నాను. ఈ సంగతి చెప్పి నేను ప్రార్థన చేసి ముగిస్తాను. చక్కటి ఒక శక్తి కలిగినటువంటి ప్రార్థన చేద్దాం. ఒకసారి ఒక ఆయన ప్రార్థన చేస్తూ వేడివేడి అన్నం సాంబారు పెట్టారంట. ఈయనేమో అక్కడ ఇక్కడ అన్ని చేతులు అక్కడ పెట్టుకోకుండా ప్రార్థన చేసి చాలా సిన్సియర్గా దేశాల కొరకు విజ్ఞాపన చేస్తే ఈయన ప్రార్థన చేసి ఆమె సరికి కుక్కలు వచ్చి అన్నం తినిపోయినాయి.
అందులో ఆహారం లేదు అసలు. కళ్ళు తెరిచి చూసి ఆహారం లేదు, ఇంకేం తింటావు? కుక్కలు తినిపోయినాయి ఇక్కడ. అప్పటి నుంచి మనోడికి ప్రార్థన మొదలు పెడితే కుక్కలు గుర్తొస్తాయి. యేసుప్రభు ఇచ్చిన ఆహారానికే స్తోత్రం, చేపో అంటాడు. ప్రభు యొక్క ఆహారాన్ని బట్టి ఉంది, చేపో అంటే మధ్యలో కుక్కలు వచ్చాయని. ప్రార్థన చేస్తున్నాడా, కుక్కలు నరుముతున్నాడా చూడండి. ఎలాంటి ప్రార్థన అవసరం లేదు. ప్రేమేంటంటే దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, మరి పాము వల్ల వివేకముగాను పావురం వల్ల నిష్కపటంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ప్రార్థన చేసుకొని ఆహారం తీసుకోవాలి, కానీ ఆహారం కొరకు విస్తారమైన ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం లేదు. వ్యక్తిగతంగా చేయాలి ప్రార్థన, మనుషులు వినేలాగా కానే కాదు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, బుద్ధిమంతులకు సంబంధించినటువంటి 3 సంగతులు నేను మీకు చెప్పాను, మర్చిపోకూడదు. బుద్ధిహీనులకు సంబంధించినటువంటి 3 సంగతులు కూడా చెప్పాను. ఎక్కడే మర్చిపోతే నేను నమ్ముతున్నాను చాలామంది నోట్స్ ఫాలో అవుతున్నారని. గనుక బుద్ధిహీనులైనటువంటి వారు ఎలాంటి వారు మీరు తర్వాత మీరు ఈ యొక్క మాటలు వినండి. బుద్ధిమంతులైతే 1 దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు. 2వదిగా బుద్ధిమంతులైనటువంటి వారి యొక్క జీవితము క్రీస్తు అనే బండ మీద కట్టబడుతుంది. 3వదిగా బుద్ధిమంతులైనటువంటి వారి యొక్క జీవితాల్లో సిద్ధులలో నూనె ఉంటుంది, అభిషేకం ఉంటుంది, పరిశుద్ధాత్మ అభిషేకం. ఆ విధంగా బుద్ధిహీనులుగా కాక బుద్ధిమంతులుగా జీవిస్తూ దేవునికి కృతజ్ఞత కలిగి మన జీవితకాలం అంతా ముందు కొనసాగటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. దేవుడి మాటలు దీవించను గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. నాతో కూడా కలిసి ఏకీవించండి. ఒక శక్తి కలిగినటువంటి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు మీకు వందనాలు. మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. దేవుడు లేడని బుద్ధిహీనులు ఆయన తమ హృదయంలో అనుకుంటారు. వారు చెడిపోయినటువంటి వారు, అసహ్య కార్యములు చేసేవారు, వారు మేలు చేయరని మీ వాక్యం సెలవిస్తుంది. కనుక నాయన మా తండ్రి, అలాంటి బుద్ధిహీనులుగా కాకుండా నాయన ప్రతినిత్యం మీ మాట విని మా జీవితాలను యేసుక్రీస్తు అనే బండ మీద మేము కట్టుకోవడానికి సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. మహాగణుడా, మీ కార్యం జరిగించండి, బలపరచండి, మహిమ పొందండి నాయన. లోకములో చీకట్లో అక్కడ ఇక్కడ కాదు, కేవలం యేసుక్రీస్తు అనే బండ మీద మా జీవితంలో కట్టబడునుగాక. ఎప్పుడైతే మా తండ్రి మా జీవితాలు యేసు ప్రభు అనే బండ మీద కట్టబడతాయో, అపవాది చేత, సమస్యల చేత, ఇబ్బందుల చేత, వ్యాధి బాధల చేత మేము కొట్టబడం. హల్లెలూయా, హల్లెలూయా. శాందరలక బాబా 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 బా. ప్రభువా, మీ స్తోత్రాలు మా తండ్రి. ప్రతినిత్యము నాయన ప్రభు అయిన యేసు క్రీస్తుని బండ మీదనే మేము కట్టుకోవడానికి సహాయం చేయండి. అటు కృపను అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. మా తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు మీకు వందనాలు. మేము వింటున్నటువంటి మా తండ్రి నాయన, మేము ప్రతిరోజు రిసీవ్ చేసుకుంటున్నటువంటి ఫోన్ కాల్స్ని బట్టి స్తోత్రాలు మీకు వందనాలు మా ప్రభువా. నాయన, బిడ్డలకు మీరు ఇస్తున్నటువంటి ఉపశమనాన్ని బట్టి మాత్రమే కాదు, మీరు ఇస్తున్నటువంటి స్వస్థతను బట్టి స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ హీలింగ్ యువర్ పీపుల్ ఇన్ ఎ వండర్ఫుల్ వే, ఇన్ ఎ మిరాక్యులస్ వే లార్డ్. ప్రభువా, అద్భుతంగా ప్రజలు మీరు తాకుతున్నారు, స్వస్థపరుస్తున్నారు. మీ నామాన్ని స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, జ్ఞానపరుస్తున్నాం. మా తండ్రి నాయన, మరొకసారి సాయంకాలం మందు మీ పరిశుద్ధులతో కలిసి, పరిశుద్ధురాండ్రులతో కలిసి నాయన, సేవకులతో కలిసి, సేవకురాండ్రులతో కలిసి, విశ్వాసులతో కలిసి నాయన మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. సార్వత్రిక సంఘముతో కలిసి మేము ప్రార్థిస్తున్నాము. యాజ్ వీఆర్ ప్రేయింగ్ టుగెదర్ విత్ వన్ అకార్డ్, with one mind, with same burden, with the universal church master. Lord, remember us once again, Lord. As we are praying for this COVID-19, Lord, as we are praying for this pandemic has to leave our country in the name of Jesus. యేసు నామములో మా దేశమునైనా పట్టి పీడిస్తున్నటువంటి యొక్క పాండమిక్ మా ప్రభువా, కరోనా వైరస్ యేసు నామములో తొలగిపోవును గాక, పారిపోవును గాక, కాల్చి వేయబడును గాక యేసు నామములో. హల్లెలూయా. తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు మీకు వందనాలు. మీ నామాన్ని స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం మా తండ్రి. మహోన్నతుడా, మీ స్తోత్రాలు నాయనా.
హాస్పిటల్స్ అడ్మిట్ అయినటువంటి వారి కొరకు మాత్రమే కాదు, హోమ్ క్వారంటైన్లో ఎంతమంది అయితే ఉన్నారో మా తండ్రి, ఆ స్థలాల్లో మా ప్రభు నాయన, మా తండ్రి, మా ప్రభు ఎవరైతే క్వారంటైన్లో ఉన్నారో వారి మీరు దర్శించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఆక్సిజన్ లెవెల్స్ మా తండ్రి నాయన తక్కువ కాకుండా మా ప్రభు నాయన, మా తండ్రి నార్మల్ లెవెల్స్ ఉండునుగాక. మీరు మీ కార్యం జరిగించండి, బలపరచండి నాయన. మీ ప్రజల యొక్క మా తండ్రి ఎవరైతే సిక్ అయి ఉన్నారో వారి యొక్క నరముల్లోనికి, కీళ్ళలోనికి, మూలుగుల్లోనికి, ఎముకల్లోనికి, గుండెలోనికి, ఊపిరితిత్తుల్లోనికి, మూత్రపిండాల్లోనికి దైవిక స్వస్థతను యేసు నామములో పలుకుచున్నాను. యేసు నామములో, యేసు శక్తి కలిగిన నామములో. Lord, release divine healing, Lord. Let every child of God, Lord, we praise thee and thank thee, has to receive divine touch in the name of Jesus. యేసు నామములో మీ తాకిడి, మీ స్పర్శ అనుభవించుదురుగాక. యేసు నామములో అనుభవించుదురుగాక నాయన. అయ్యా మీ కార్యం జరిగించండి, బలపరచండి, మహిమ పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. మా తండ్రి నాయన ప్రతి విధమైన డిప్రెషన్, ఆపరేషన్ను యేసు నామములో బంధిస్తున్నాము. మా తండ్రి ధైర్యమును, విశ్వాసమును యేసు నామములో వేడుకుంటున్నాము నాయన. మహోన్నతుడా మీ కార్యం జరిగించండి, బలపరచండి, మహిమ పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విధమైనటువంటి వ్యతిరేకమైన శక్తులను యేసు నామములో గద్దిస్తూ బంధిస్తున్నాను. మహోన్నతుడా మీ స్తోత్రాలు. మరలా భయపట్టుకుని ఆయన పెరిగిదనమైనటువంటి ఆత్మ మీరు మాకు ఇవ్వలేదు, కానీ ప్రేమయు, శక్తియు, ఇంద్రియ నిగ్రహమైనటువంటి ఆత్మను మీరు ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా నాయన యొక్క లైవ్ సర్వీస్లో ఈ సాయంకాల సమయంలో నాయన ఎవరైతే నాయన పాలు పొందిన్నారో వారిని, వారి కుటుంబాలను, వారి సంతానాన్ని, సమస్తాన్ని దీవించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. మాత్రమే కాదు మా తండ్రి, ఎవరైతే నాయన ఈవేళ మా ప్రభువా మా తండ్రి నాయన బర్త్డే కలిగి ఉన్నారో మా ప్రభువా, ఎవరైతే మా తండ్రి వివాహ దినములు కలిగి ఉన్నారో వారి యొక్క బర్త్డేస్ను, వారి యొక్క వివాహ దినములను దీవించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. మరొక సంవత్సరాన్ని దయాకిరీటంగా ధరింపజేసినందుకే స్తోత్రాలు, మీకు వందనాలు. సమృద్ధి, దీవెనలు, ఆశీర్వాదాలు, మీ కాపుదల, భద్రత దయచేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ మా తండ్రి మీ నామాన్ని స్తుతిస్తున్నా, మహింపరుస్తున్నా. మా తండ్రి మీరు జరిగిస్తున్న ప్రతి కార్యముకై స్తోత్రాలు, మీకు వందనాలు. మీ సన్నిధికై, మీ ప్రసన్నతకై, అభిషేకముకై, ప్రార్థన విన్నందుకై, ప్రార్థనకు జవాబు దయచేసినందుకై యేసు శక్తి కలిగిన నామమున స్తుతిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు. ప్రేమైనటువంటి వాళ్ళారా, చాలా మంచిది. రేపటి రోజున సాయంకాలం ఇదే సమయానికి మనం కలుసుకుందాం. ఎలాంటి మీకు ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నా కూడా స్క్రీన్ మీద ఉన్నటువంటి ఫోన్ నెంబర్స్కి మీరు కాల్ చేయండి. ప్రతినిత్యం మీ కొరకు ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వన్స్ అగైన్, గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఏ బ్లెస్డ్ ఈవినింగ్.